అక్రమ సరోగసీకి పాల్పడుతున్న వ్యక్తుల్ని ఎక్కడోనేటివ్ చేస్తున్న వారిని అరెస్ట్ చేశామని మెడ్చల్లో డీసీపీ కోటిరెడ్డి అన్నారు. హైదరాబాద్లో 7 మహిళలు, 1 పురుషుడు మొత్తం 8 మంది కమర్షియల్లో సరోగసీ అక్రమ రెండింగ్ చేస్తూ పట్టుబట్టారని డీసీపీ తెలిపారు. పిల్లలు లేని జంటలను టార్గెట్గా చేసుకుని నిందితులు 15 నుంచి 20 లక్షల డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులు నర్రిత్తుల లక్ష్మీరెడ్డి ఆలియాస్ లక్ష్మి గతంలో ఎగ్ డోనరు సరోగసీ మదర్గా పనిచేసిన అనుభవం ఉందని అన్నారు. గత అనుభవంతో సులభ పద్ధతుల్లో డబ్బులు సంపాదించాలని అక్రమ సరోగసీ విధానానికి తెరలేపి ఏజెంట్లుగా పనిచేస్తున్నారని డీసీపీ పేర్కొన్నారు. మాకు బషీరాబాద్ సిఏ గారి నుంచి కాల్ వచ్చింది. ఒక ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు అని చెప్పి కాల్ వస్తే మేము వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, 2 ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటంటే వాళ్ళ వివరాలు చెప్తున్నారు. చెప్పిన తర్వాత సార్ చెప్పినట్టు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి చెప్పారు. ఇక్కడ ఎందుకు ఉన్నారమ్మా అంటే లక్ష్మీరెడ్డి మాకు తెలిసిన ఆవిడ దగ్గర ఉంటున్నామని చెప్పారు. అందరూ రిలేటివ్స్ అంటే కాదు అని చెప్పారు. అండ్ మీరు ప్రెగ్నెంట్ ఎంతమంది పిల్లలు మ్యారేజ్ అయిందంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెప్పారు. ఆల్ ఆర్ మ్యారేజ్ విమెన్. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళతోటి కూడా మిలాఖతే, హాస్పిటల్లో ఉన్నటువంటి కొంతమందితో కూడా మిలాఖతే, వాళ్ళు ఇక్కడికి డైవర్ట్ చేయడం, ఈమె ఇల్లీగల్గా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలాంటి పర్మిషన్స్ లేకుండా ఈ ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతూ ఎక్కువ డబ్బులు ఎవరైతే పిల్లలు లేరో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, వీళ్ళకి నామినల్గా ఎవరైతే అద్దె గర్భం కోసం సెలెక్ట్ తీసుకున్న మహిళలు ఉన్నారో వాళ్ళకి నామినల్ అమౌంట్ ఇస్తూ, వాళ్ళకు కూడా తెలుసు ఇది ఇల్లీగల్ అని చెప్పేసి, కానీ వాళ్ళ 1999 కార్గిల్ యుద్ధంలో